కొందరు స్త్రీలకి ఎంతసేపు సెక్స్ చేసినప్పటికీ ఎటువంటి సుఖానుభూతులు కలగవు. వీళ్ళకి యోని లోపల జీ స్పాట్ ఉండదా? ఒక విషయం తెలుసుకోవాలండి, సెక్స్ విషయంలో మనసు చాలా ప్రధానమైనది. మనసు అనేది చాలా ముఖ్యమైనది. మనసు పడడం ఎంతో అవసరం. మనసు పడకపోతే కోరిక కలగదు. ఆడవాడు కొంతమంది ఆ మగవాడి మీద మనసు కలగదు, మనసు పడరు. వాళ్ళ మనసులో వేరే మగవాడు ఉంటాడు. వేరే మగవాడు ఇంకో మగవాడు కాదు, ఇంకో రకం మగవాడు. ఈ మగవాడికి వీడు చవట, దద్దమ్మ, వీడికి ఏం శృంగారం తెలియదు అనుకుంటారు. వాళ్ళు ఒక గ్రీక్ వీరిని ఊహించుకుంటారు. ఆడపిల్లలు చాలామంది ఒక గ్రీక్ వీరిని ఊహించుకుంటారు. వాడు వయసు వచ్చినా సరే, నా 30 ఏళ్ళు వచ్చినా 40 ఏళ్ళు వచ్చినా సరే, వాళ్ళకి ఇలాంటి వాడు కావాలి, నా మొగుడు అన్నవాడు, ఈడే మొగుడు అనుకుంటారు మనసులో. వాళ్ళ ఊహల్లో ఊహా సుందరుడు వేరు, ఊహా సుందరి వేరు, ఊహా సుందరుడు వేరు. వాళ్ళకి ఆ ఊహా సుందరుడు ఎవడా అనేది వాళ్ళకి తెలియదు, వాళ్ళకే తెలియదు. కానీ వీడు మాత్రం కాదు, వీడు మాత్రం వాడు కోరిన మగాడు మాత్రం కాదు. అంచేత ఏం మనసు పడరు. మనసు పడకపోతే నో ప్లెషర్, నో ప్లెషర్. అంచేత వాళ్ళు ఎంత చేసినా ఏమడు. ఎందుకంటే వాళ్ళు ఊహిస్తున్నారు వేరే వాళ్ళ ఊహల్లో ఉండేవాడు వ్యక్తి వేరు, వాళ్ళ ఊహల్లో ఉండే ఆనందం వేరు, ఆ ఊహల్లో ఉన్న తృప్తి వేరు, ఆ ఎంజాయ్మెంట్ వేరు, ఆ ప్లెషర్ వేరు, ఆ సుఖం వేరు. వాళ్ళు పొందాలనుకునే డిఫరెంట్. ఇది కానే కాదు వాళ్ళ ఊహల్లో ఉండేది. ఏమిటంటే చెప్పలేరు వాళ్ళు. కానీ ఇది మాత్రం కాదు, ఈ వ్యక్తి మాత్రం కాదు, ఈ వ్యక్తి పోయి చేసే సెక్స్ కాదు. మరి అసలు ఏంటంటే వాళ్ళకే తెలియదు. విచిత్రం, ఏంటి నీకు ఏ రకం సెక్స్ కావాలని ఒకవేళ మగాడు అడిగితే చెప్పలేరు వాళ్ళు. కానీ ఇది కాదు, అంతే. ఆ రంగంలో ఈ మనసుని కలిగించుకోవడం కావాలి. ఆ మనసు కలిగించకపోతే ఎంతసేపు మగాడు చేసినా, ఎంత చేసినా వాడికి ఆనదు, తృప్తి కలగదు. అసలు అసలు వాళ్ళు ఏ రకమైన వాళ్ళలో భావ సంచలనం కలగదు, ఏ రకమైన కానీ భావప్రాప్తి కలగదు. అంచేత కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారంటే వాళ్ళు అంతే. ఇటీవల కాలంలో ఇది చాలా ఎక్కువైపోయింది. అసలు వాళ్ళ మనసులో ఉన్నవాడు వేరే ఒక హీరో. ఆ హీరో కూడా ఎలాంటి హీరో అంటే చెప్పలేము. వాడు హీరో, వాళ్ళ హీరో చాలా ఎక్కువైపోయింది. వాళ్ళు ఊహించేవాడు ఏదో ఒకటి ఉంటాడు, ఏదో మనసులో పడిపోతాడు. వాడు దాన్ని పోతుంటే మంచి అందమైన కుర్రోడు కనబడ్డాడు. ఆ కుర్రోడే మనసులో ఉంటాడు. వీడు ఆ కుర్రోడు రూపం మర్చిపోతారు. కానీ ఆ ఒక కుర్రోని అబ్బా అనుకుంటుంది, అబ్బా ఎంత బాగున్నాడు, వాడు నా మొగుడైతే ఎంత బాగుంటుందో అనుకుంటుంది. అంతే ఇక అనుకుంది. ఇంక ఏ మొగుడు కూడా తన ఆ మగడు మర్చిపోతుంది, ఆ రూపం కూడా మర్చిపోతుంది. కానీ ఆ ఆలోచన మాత్రం వాళ్ళని దెబ్బతీసేస్తుంది. అంటే మనసుని ఇప్పుడు కూడా వాస్తవాన్ని రియాలిటీకి దగ్గరగా ఉంచుకోవాలి. రియాలిటీ వేరు, ఇమాజినేషన్ ఫ్యాంటసీ వేరు. ఫ్యాంటసీ వరల్డ్లో లేడీస్ ఎక్కువ ఫ్యాంటసీ వరల్డ్లో ఉంటారు. ఆ ఫ్యాంటసీ వరల్డ్ అనేది వాళ్ళకి చాలా దెబ్బతీస్తుంది. రియల్ లైఫ్లో వాళ్ళు ఎంజాయ్ చేయకుండా పోతారు. అంచేత రియాలిటీని అర్థం చేసుకోవడం మాత్రం లేడీస్లో ఉండాలి. మగవాళ్ళు కూడా ఉంటారు, ఇలాగ ఉండకపోవడం కాదు. కానీ ఆడవాళ్ళలో మరింత ఎక్కువ ఫ్యాంటసీ ఎక్కువ ఉంటుంది. ఆ ఫ్యాంటసీ నుంచి బయటపడితే శుభ్రంగా ఎంజాయ్ చేస్తారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.